హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియో కనకాంబరం మొక్క గురించి అండి. చాలామంది కనకాంబరం మొక్కను నాటిన తర్వాత సరైన సంరక్షణ ఇవ్వకపోవడంతో పువ్వులు తక్కువగా రావడం లేదా మొక్క బలహీనపడడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అలా కాకుండా పువ్వులు ఎక్కువగా రావాలంటే ఏం చేయాలో చూద్దాం. 5 కేర్ టిప్స్ తెలుసుకుందామండి. వీడియోలో కనకాంబరం మొక్కను బాగా పెంచడానికి కావాల్సిన 5 ముఖ్యమైన కేర్ టిప్స్ తెలుసుకుందాం. అలాగే కనకాంబరం పువ్వులు గుత్తులుగా పూయడానికి ఒక మంచి ఫెర్టిలైజర్ చెప్తాను. ఎన్పీకే రిచ్ ఆల్మిక్స్ ఎరువు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అది మీ మొక్కకు ఇచ్చారంటే అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. అయితే ఆ ఎరువు ఎలా ఉపయోగించాలో అన్ని డీటెయిల్స్ వివరంగా తెలుసుకుందాం. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. కనకాంబరం పువ్వులు చిన్నగా ఉండి చూడగానే పెట్టుకోవాలి అనిపించేలా ఉంటాయండి. కనకాంబరం పువ్వులను మహిళలు జడలో అలంకరణగా ధరించేవారు. ఈ మొక్క ఏడాది పొడవునా పువ్వులను పూయగల సామర్థ్యం కలిగి ఉండడం వల్ల ఇంటి తోటల్లో ఎక్కువగా పెంచుకోవడానికి ఇష్టపడతారు. ఈ కనకాంబరాలు చాలా రంగుల్లో మనకు అందుబాటులో ఉంటాయండి. ఆరెంజ్ కలర్, రెడ్ కలర్, ఎల్లో కలర్, ఇంకా ఆరెంజ్ ఎల్లో 2 మిక్స్ అయిన కలర్ కూడా ఉంటుంది. నా దగ్గర ఉన్నదైతే ఆరెంజ్ ఎల్లో మిక్స్ షేడ్ అండి. చాలా అందంగా ఉంటుంది చూడడానికి. ఇది గార్డెన్కు మరింత అందాన్ని తీసుకొస్తుంది. కనకాంబరం మొక్కకు పెద్దగా కేర్ తీసుకోవాల్సిన పని కూడా ఉండదు. సరైన సూర్యరశ్మి, మంచి మట్టి, నీరు, సరైన పోషకాలు అందిస్తే నిరంతరం పువ్వులతో కళకళలాడుతుంది. ఈ పువ్వులకు సువాసన లేకపోయినా చూడడానికి చాలా అందంగా ఉంటాయి. అయితే చాలామంది మొక్కను నాటిన తర్వాత సరైన సంరక్షణ ఇవ్వకపోవడంతో పువ్వులు తక్కువగా రావడం లేదా మొక్క బలహీనపడడం వంటి సమస్యలు ఎదురవుతాయి. కనకాంబరం మొక్క ఆరోగ్యంగా పెరగాలంటే ఫస్ట్ టిప్ ఏంటంటే సరైన మట్టి మిశ్రమాన్ని సిద్ధం చేసుకోవాలి. నీరు నిలవ ఉండకుండా సులభంగా ఇంకిపోయే పోషకాలను అధికంగా ఉండే మట్టిని ఉపయోగించడం చాలా ముఖ్యమండి. ఇందుకోసం మీరు కంపోస్ట్, కోకోపీట్, ఇసుక, మట్టి ఈ 4 కూడా సమతులంగా కలిపి ఉపయోగించవచ్చు. ఈ మిశ్రమానికి కొద్దిగా వేపపిండి కలిపితే నేలలో ఫంగస్ సమస్య రాదు, ఇతర హానికర సూక్ష్మజీవుల సమస్య తగ్గుతుంది. అలాగే మొక్క వేర్లు బలంగా అభివృద్ధి చెందడానికి కూడా ఇది సహాయపడుతుంది. మొక్కకు పుష్కలంగా పువ్వులు రావాలంటే ఎరువుల వినియోగం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతి నెల సరిపడా కంపోస్ట్ వేయడం వల్ల నేలలో పోషకాలు పెరుగుతాయండి. చిన్న కుండీలలో పెంచుతున్న మొక్కలకు తక్కువ మోతాదులో, పెద్ద కుండీలలో ఉన్న మొక్కలకు కొంచెం ఎక్కువ పరిమాణంలో కంపోస్ట్ అందించడం మంచిది. నేను ఈ సైజు కుండీలో ఉన్న మొక్కకు 250 గ్రాముల వరకు కంపోస్ట్ ప్రతి నెల ఇస్తుంటానండి. 20 రోజులకు ఒకసారి మీరు ఖచ్చితంగా కంపోస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. కంపోస్ట్ ఇచ్చే ముందు మట్టిని కొద్దిగా సడలించడం వల్ల అవి సులభంగా వేర్లకు చేరుతాయి. అంటే లైట్గా టిల్లింగ్ చేయాలండి సాయిల్ని. ఇది సెకండ్ టిప్ అన్నమాట. సాయిల్ టిల్లింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. సాయిల్ని ఇలా లూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వేర్లకు గాలి వెలుతురు సులభంగా అందుతుంది. మొక్క మనం ఇచ్చే పోషకాలను ఈజీగా తీసుకోగలుగుతుంది. థర్డ్ టిప్ ఏంటంటే సూర్యరశ్మి, సరైన సన్లైట్ అందించాలండి. కనకాంబరం మొక్కకు ప్రతిరోజు 5 నుంచి 6 గంటల డైరెక్ట్ సన్లైట్ చాలా అవసరం అండి. తగినంత వెలుతురు లేకపోతే మొక్క బాగా పెరిగిన పువ్వులు చాలా తక్కువగా పూస్తాయి. అయితే మధ్యాహ్నం తీవ్రమైన ఎండలు 40 డిగ్రీల కంటే ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మీరు షేడ్ అందించడం, మొక్కకు గ్రీన్ షేడ్ నెట్ కింద పెట్టడం లేదా సెమీ షేడ్ ఉన్న ప్రదేశంలో మొక్కను ఉంచడం లాంటివి చేయాలి. ఇలా చేస్తే ఆకులు కాలిపోవడం తగ్గుతుంది. ఫోర్త్ టిప్ ఏంటంటే వాటరింగ్ అండి. కనకాంబరం మొక్కకు నీరు ఎలా పోయాలి? కనకాంబరం మొక్కకు ప్రతిరోజు నీరు పోయాల్సిన అవసరం లేదు. మట్టి పైభాగం 1 లేదా 2 అంగుళాలు ఎండిన తర్వాత మాత్రమే నీరు పోయండి. ఎప్పుడూ తడిమట్టిలో ఉంచితే వేర్లు కుళ్ళిపోతాయి, రూట్ రాట్ అవుతుంది, మొక్క ఎదుగుదల తగ్గుతుంది. అలాగే కుండీలో డ్రైనేజ్ హోల్స్ తప్పనిసరిగా ఉండాలి. నీరు నిల్వ ఉండకుండా చూసుకోండి. టిప్ 5 ఏంటంటే ప్రూనింగ్ మరియు డెడ్ హెడ్డింగ్ అండి. వాడిపోయిన పువ్వులను వెంటనే తీసేయండి. దీనిని డెడ్ హెడ్డింగ్ అంటారు. అలాగే పొడవుగా పెరిగిన కొమ్మల టిప్స్ను కొద్దిగా కత్తిరిస్తే పక్క నుండి కొత్త కొమ్మలు ఎక్కువగా వస్తాయి. కొత్త కొమ్మలపైనే ఎక్కువ పువ్వులు పూస్తాయి. ప్రతి ఫ్లవరింగ్ సైకిల్ పూర్తయిన తర్వాత ఇలా లైట్గా సాఫ్ట్ ప్రూనింగ్ చేస్తే మొక్క గుబురుగా పెరుగుతుంది. కనకాంబరం మొక్కలకు క్రమం తప్పకుండా ఇలా సంరక్షణ కూడా చాలా అవసరం అండి. పూసిన పువ్వులను సమయానికి కోయడం వల్ల కొత్త పువ్వులు ఎక్కువగా వస్తాయి. అలాగే
ఎండిపోయిన పూల కాండాలను తొలగించడం చాలా ముఖ్యం. ఇలా డెడ్ హెడింగ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. వాటిని అలాగే వదిలేస్తే మొక్క తన శక్తిని విత్తనాల తయారీపై ఖర్చు చేస్తుంది. దానివల్ల కొత్త పువ్వుల ఉత్పత్తి తగ్గిపోతుంది, పువ్వులు ఎక్కువగా పూయదు. కాబట్టి టైం టు టైం డెడ్ హెడ్డింగ్ కంపల్సరీగా చేయండి. ఇప్పుడు కనకాంబరం మొక్కకు ఇవ్వాల్సిన ఒక మంచి ఫెర్టిలైజర్ గురించి తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. మన దగ్గర పువ్వుల మొక్కలన్నీ బాగా పూయడానికి కావాల్సిన ఎరువులు ఫెర్టిలైజర్స్ సేల్ చేస్తున్నామండి. డిఏపి, పొటాష్, ఎప్సమ్ సాల్ట్, ఆల్మిక్స్ కేక్, ఆల్మిక్స్ ఫెర్టిలైజర్, కౌ మాన్యూర్, వెర్మీ కంపోస్ట్ ఇవన్నీ సేల్కి ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే వీడియోలో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. మీ కనకాంబరం మొక్కలో ఎక్కువ కొమ్మలు రావడం లేదా పువ్వులు తక్కువగా పూస్తున్నాయా? అయితే ఇప్పుడు చెప్పబోయే ఎన్పికే రిచ్ ఆల్మిక్స్ ఎరువు మీ మొక్కకు అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. ఈ ఎరువును ప్రతి 10 లేదా 15 రోజులకు ఒకసారి ఒక్కో మొక్కకు 1 స్పూన్ చొప్పున వేయండి. మట్టిని కొద్దిగా సడలించి ఎరువు వేసి తర్వాత నీరు పోస్తే పోషకాలు వేర్లకు సులభంగా అందుతాయి. ఇప్పుడు ఈ ఎరువులో ఉండే పోషకాల వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దామండి. మొదట నైట్రోజన్, నత్రజని లేదా నైట్రోజన్ గురించి తెలుసుకుందాం. ఈ ఫెర్టిలైజర్లో ఎన్పికే ఆల్మిక్స్ ఫెర్టిలైజర్ అన్నాను కదా, ఎన్ అంటే నైట్రోజన్, నత్రజన్ అండి. నైట్రోజన్ వల్ల మొక్కకు కొత్త ఆకులు, కొత్త కొమ్మలు వేగంగా వచ్చేలా చేస్తుంది. ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులో ఆరోగ్యంగా ఉంటాయి. మొక్క బలంగా పెరిగేందుకు ఇది చాలా అవసరం అన్నమాట. పి అంటే ఫాస్ఫరస్ అండి, భాస్వరం. ఇది వేర్లను బలంగా తయారు చేస్తుంది. వేర్లు బలంగా ఉంటే మొక్క నీరు, పోషకాలను ఎక్కువగా గ్రహిస్తుంది. ఫలితంగా ఎక్కువ పువ్వుల మొగ్గలు ఏర్పడతాయి. మూడవది కే అంటే పొటాషియం అండి. కనకాంబరం మొక్కకు ఇది చాలా ముఖ్యమైన పోషకం అన్నమాట. పువ్వుల సంఖ్య పెరగడానికి, పువ్వుల రంగు మరింత అందంగా ఉండడానికి పొటాషియం సహాయపడుతుంది. అలాగే వేడి వర్షాలు, వాతావరణ మార్పులను తట్టుకునే శక్తిని కూడా పెంచుతుంది. ఈ ఆల్మిక్స్ ఎరువులో ఉండే ఐరన్, మెగ్నీషియం, జింక్ వంటి సూక్ష్మ పోషకాలు కూడా ఉన్నాయి. ఇందులో మైక్రోన్యూట్రియంట్స్ ఎన్నో ఉన్నాయండి. అవి ఆకులు పసుపు రంగులోకి మారకుండా కాపాడతాయి. మొక్కను ఆరోగ్యంగా ఉంచి కంటిన్యూగా ఫ్లవరింగ్ వచ్చేలాగా హెల్ప్ చేస్తాయన్నమాట. కాబట్టి మీ కనకాంబరం మొక్కలు సంవత్సరం పొడవునా ఆరోగ్యకరమైన పెరుగుదలతో పాటు ఎక్కువ పువ్వులు కావాలంటే ప్రతి 10 నుంచి 15 రోజులకు ఒకసారి ఈ ఆల్మిక్స్ ఎన్పికే రిచ్ ఫెర్టిలైజర్ని తప్పకుండా వేయండి. కనకాంబరం మొక్కకు ఒక ఎక్స్ట్రా కేర్ టిప్ కూడా చెప్తానండి. కనకాంబరం మొక్కకు వచ్చే పెస్ట్ అటాక్ గురించి తెలుసుకుందాం. తెగుళ్లలో ముఖ్యంగా పిండినల్లి సమస్య, మీలీబగ్ సమస్య కనకాంబరానికి ఎక్కువగా కనిపిస్తుంది. మొక్క చిగుర్లు, లేత ఆకులపై తెల్లటి పత్తిలా కనిపించే ఈ పురుగులు మొక్క రసాన్ని పీల్చి బలహీనపరుస్తాయి. ప్రారంభ దశలో వేప నూనె ద్రావణాన్ని పిచికారీ చేయడం ద్వారా వీటిని నియంత్రించవచ్చు. నీమ్ ఆయిల్ అండి, నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకోవాలి. 5 ml 1 లీటర్ వాటర్లో కలిపి మొక్క మీద ఉదయం లేదా సాయంత్రం సమయంలో స్ప్రే చేయొచ్చు. సమస్య బాగా ఎక్కువగా ఉంటే యాక్టారా అని ఒక ఇన్సెక్టిసైడ్ ఉంటుంది. అది 1 గ్రామ్ 1 లీటర్ వాటర్లో కలిపి మీరు మొక్క మీద వారానికి ఒకసారి స్ప్రే చేయాల్సి ఉంటుంది. అలాగని స్ప్రే చేశారంటే ఈ మీలీబగ్స్ వెంటనే 2 వీక్స్లోనే మాయమైపోతాయండి. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని గార్డెనింగ్ చిట్కాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. హ్యాపీ గార్డెనింగ్, బాయ్.